వెల్కమ్ టు ద ఢిల్లీ మార్కెట్ అండ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో. నెక్స్ట్డే నేను నిఫ్టీని ప్రీ మార్కెట్ అనాలిసిస్ చెప్పాను. ఒకసారి ఏం చెప్పాను సరిగ్గా వినండి. స్లో బయింగ్ వస్తుంది. డౌన్ సైడ్ నుంచి ఒక 10 లైన్ లాగామనుకోండి, ఆ 10 లైన్కి సపోర్ట్ తీసేసి అనుకోండి, ఆ 10 లైన్కి సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బయర్స్ ఉన్నారు, ఇక్కడ బయర్స్ ఉన్నారు, ఇక్కడ బయర్స్ ఉన్నారు, ఇక్కడ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ రాను తగ్గారు చూడండి, రాను తగ్గారు. ఓకే, అంటే దానికి అర్థం ఏంటి? ఇక్కడ బయర్స్ తగ్గిపోయారని, ఇక్కడ సెల్లర్స్ యాక్టివేట్ అవుతారు. దేనికంటే అప్ సైడ్ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ అది కూడా కాకుండా ఇక్కడ లిక్విడిటీ ఉంది, కొంచెం ఎక్కువ లిక్విడిటీ. మోస్ట్లీ రేపు దీన్ని హిట్ చేయడానికి రావచ్చు. చూడండి, ఎస్టర్డే ఏం చెప్పానంటే డౌన్ సైడ్ నుంచి ఒక 10 ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ఏం చెప్పామంటే డౌన్ సైడ్ నుంచి ఒక 10 లాగితే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. చూడండి, బయర్స్ వచ్చారు, దాని వీక్ అయిపోయారు. ఇక్కడ డౌన్ సైడ్ లిక్విడిటీ ఉందని చెప్పాను. డౌన్ సైడ్ లిక్విడిటీ ఉంది. ఒకసారి వీళ్ళు స్టాప్ లాస్ కన్నా హిట్ అయితే వీ షేప్ రికవరీ ఇస్తుందని చెప్పాను. చూడండి సరిగ్గా, ఇది ఫాస్ట్గా వస్తుంది మూమెంట్. వస్తే మటు బ్రేక్అవుట్ ఇస్తుంది. ఒకే క్యాండిల్లో ఇక్కడ ఒక సపోర్ట్, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది కదా, అది మళ్ళీ వీ షేప్ రికవరీ ఇస్తుంది. ఓకే, చూడండి ఏం చెప్పాను. చూడండి, బ్రేక్ డౌన్ వస్తుంది, వీ షేప్ రికవరీ ఇస్తుంది. చూడండి సేమ్ అలానే అయింది. వీ షేప్ రికవరీ అని చెప్పాను, వీ షేప్ రికవరీ అయింది. దాని తర్వాత చెప్పాను చూడండి, అలానే రేపు గ్యాప్ అప్ అవుతుందో గ్యాప్ ఎప్పుడు మోస్ట్లీ చిన్న గ్యాప్ అప్ అవ్వచ్చు. చూడండి, ఇక్కడ రేపు మోస్ట్లీ ఒక చిన్న గ్యాప్ అప్ అవ్వచ్చు అని చెప్పాను. చూడండి, ఇక్కడ చిన్న గ్యాప్ అప్ దీని మధ్యలోనే అవుతుందని చెప్పాను. దీని మధ్యలోనే గ్యాప్ అప్ అవ్వచ్చు, దాని మధ్యలోనే గ్యాప్ అప్ అవ్వచ్చు అని చెప్పాను. చూడండి సేమ్ ఇక్కడ దాని మధ్యలోనే గ్యాప్ అప్ అయింది. దాని తర్వాత మార్నింగ్ టెలిగ్రామ్లో మెసేజ్ పెట్టాను చూడండి ఒకసారి. ఎంతకు పెట్టానంటే నేను నిఫ్టీకి పెట్టాను. నిఫ్టీ ఓపెన్ అది గ్యాప్ అప్ విత్ హ్యూజ్ రెడ్ క్యాండిల్ అండ్ వెంట్ టు సైడ్ వేస్ జోన్. వెయిట్ ఫర్ బ్రేక్అవుట్. వీ కెన్ సీ ఎదర్ సైడ్ మూమెంట్ ఆఫ్టర్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్. అది గ్యాప్ అప్ అయింది, కానీ దీన్ని బ్రేక్అవుట్ చేసుంటే ఒక అప్సైడ్కి మూమెంట్ చూడొచ్చు. కానీ సేమ్ జోన్లోకి మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ నెక్స్ట్ బ్రేక్అవుట్ అయితే వెయిట్ చేయండి, లేకపోతే అప్పుడు దాకా వెయిట్ చేయొద్దని చెప్పాను. ఓకే, దాని తర్వాత డౌన్సైడ్కి అయింది, బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ ఒక మంచి ఫాల్ రావాలి. ఫాల్ రాలేదంటే ఇక్కడ సెల్లర్స్ని ఇన్వైట్ చేస్తుంది. చూడండి, సెల్లర్స్ని ఇన్వైట్ చేస్తుంది. ఇక్కడ మోస్ట్లీ నేను కరెక్ట్గా 11:30కి లైవ్ వచ్చాను అనమాట. 11:30 లైవ్ వచ్చేసరికి కొంచెం సైడ్ వేస్లో ఉంది మార్కెట్. ఇక్కడ ఆ సైడ్ వేస్లో నేను ఒక చిన్న స్కాల్ప్ చేశాను. చూడండి, లాజిక్ కూడా చెప్తాను. ఇక్కడ అప్ సైడ్ నుంచి ఒక 10 లైన్ లాగామనుకోండి, ఇక్కడ సెల్లింగ్ ఉంది చూడండి, సెల్లింగ్. ఈ సెల్లింగ్లో నేను పీఈ ఓపెన్ చేసి, ఇక్కడ సెల్లింగ్ అంటే కన్ఫామ్ ఇక్కడ పీఈ ఓపెన్ చేసి ఇక్కడ అప్ సైడ్కి వెళ్తుంది కదా. చూడండి, బయింగ్. ఈ బయింగ్లో నేను 44 నుంచి 57 వరకు ఒక చిన్న స్కాల్ప్ చేశాను. అది లైవ్లో కూడా చెప్పాను, కావాలంటే లైవ్లో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఓకే, దాని తర్వాత 2:30కి ఒక మంచి మూమెంటం వచ్చింది చూడండి మార్కెట్లో. అందరూ సెల్లర్స్ అందరు ఇక్కడ వచ్చేసారు. సెల్లర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ కూడా ఒక డబుల్ బాటమ్ ఫామ్ అయింది. ఒక డబుల్ బాటమ్ ఫామ్ అయిన తర్వాత ఒక మంచి అప్సైడ్ ర్యాలీ ఇచ్చింది చూడండి, మంచి అప్సైడ్ ర్యాలీ. ఈ మూమెంట్ని క్యాప్చర్ చేయాల్సింది. మనం ఆల్రెడీ 1 or 2 ట్రేడ్సే పర్ డేకి చేయాల్సింది. ఆ 1 or 2 ట్రేడ్ చేసి మనం ఎగ్జిట్ అయిపోయాం యాజ్ పర్ రూల్స్. ఓకే, దాని తర్వాత మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. చూడండి, కొంచెం సేమ్ సపోర్ట్ని కొంచెం ఇక్కడ లాగితే, ఇక్కడ సేమ్ సపోర్ట్ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ చూడండి, బ్రేక్ డౌన్ డౌన్ సైడ్ నుంచి ఒక రెసిస్టెన్స్ తీసుకుని డౌన్ సైడ్కి వెళ్ళింది. ఇక్కడ అప్ సైడ్ నుంచి ఎవరు సెల్ చేశారో ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేశారు. అలానే ఇక్కడ అమెచ్యూర్స్ అంటే న్యూ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఇక్కడ బ్రేక్ డౌన్ ద్వారా సెల్ చేస్తారు. వెంటనే రీకవరీ చూడండి, ఎంత రీకవరీ ఇచ్చిందంటే అసలు జీరో హీరో ట్రేడ్ ఇది. కరెక్ట్గా 23 నుంచి 100కి వెళ్ళిపోయింది. 23 నుంచి 100 కంటే జీరో హీరో. ఈజీగా 5x రిటర్న్స్. దీన్ని ట్రేడ్ చేయాల్సింది, ఈరోజు మిస్ అయిపోయింది, ఏం కాదు. దాని తర్వాత మార్కెట్ ఒకసారి రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా 0.05 అయిపోతుంది సింపుల్గా. ఇది ఆప్షన్ సెల్లర్స్కి చాలా బెనిఫిట్. ఒకసారి పంప్ వచ్చిన తర్వాత మళ్ళీ డంప్ అవుతుంది, నార్మల్ అది. ఓకే, అలానే
గోల్డ్ చూద్దాం ఈరోజు బీటీసీ యూఎస్డి గోల్డ్ చూద్దాం. ఇప్పుడు గోల్డ్ మనం లాంగ్ టర్మ్ చూస్తున్నాం కాబట్టి ఒక మంచి హై టైం ఫ్రేమ్ చూద్దాం. హై టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇక్కడ ఒక 10 లైన్ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ తర్వాత అప్ సైడ్ కనుక ఒక రెసిస్టెన్స్ జోన్ కనుక గీసుకుంటే ఆ జోన్ దగ్గర సైడ్ వేస్లో మార్పింది చూడండి. ఆ జోన్ దగ్గర సైడ్ వేస్లో ఉంది. ఓకే, దీన్ని బ్రేక్అవుట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. లేకపోతే ఇక్కడ ఆల్రెడీ ఒక సపోర్ట్ ఉంది కదా, డౌన్ సైడ్కి కొంచెం ఇటు వస్తే మనం కొంచెం అగ్రెసివ్గా బై చేద్దాం. దీన్ని బ్రేక్అవుట్ చేస్తే కొంచెం తక్కువ క్వాంటిటీతో బై చేద్దాం. ఎందుకంటే మార్కెట్ లిక్విడిటీ తీసుకోకుండా మంచి మొమెంటం రాదు. మొమెంటం అంటే మీకు వన్ సైడ్ ర్యాలీ కావాలి ఇన్వెస్టింగ్కి. బిట్ కాయిన్ ఉంటే విత్ లెవరేజ్తో పాటు కావాలంటే మీకు మంచి మొమెంటం కావాలి. ఆ మొమెంటం దేనికోసం చెప్పండి చూడండి. చూడండి ఇక్కడ మంచి బ్రేక్ డౌన్ ఇచ్చింది. ఇక్కడ ఎంతమంది సెల్ చేశారో వాళ్ళందరూ స్టాప్ లాస్ ఇవ్వడానికి చూడండి వన్ సైడ్ ర్యాలీ. ఈ ర్యాలీ కోసం కొంచెం లిక్విడిటీ తీసుకోవాలి. ఆ లిక్విడిటీ తీసుకోవాలంటే ఇక్కడ ఈ బ్రేక్అవుట్ ఇక్కడ అయింది కదా ఒక బ్రేక్అవుట్. ఈ బ్రేక్అవుట్ తర్వాత ఒక కొత్త బయర్స్ వచ్చి ఉంటారు. న్యూ బయర్స్ అంటే ఇక్కడ బై చేయని వాళ్ళు ఇక్కడ బై చేయని వాళ్ళు కన్ఫామ్గా ఇక్కడ బై చేస్తారు. ఈ బ్రేక్అవుట్ తర్వాత వాళ్ళ వీక్ హ్యాండ్స్ని రిమూవ్ చేసి దాని తర్వాత అప్సైడ్కి వెళ్తుంది మార్కెట్. ఆ వీక్ హ్యాండ్స్ని రిమూవ్ చేసేదాకా వెయిట్ చేయండి. దాని తర్వాత మనం ఇన్వెస్ట్ చేద్దాం. అలానే గోల్డ్ చూద్దాం. గోల్డ్ సైడ్ వేస్లో ఉంది. డౌన్ సైడ్ నుంచి ఒక 10 లైన్ లాగున్నాం కదా, దానికి రెస్పెక్ట్ చేస్తుంది మార్కెట్. చూడండి పంప్ అండ్ డంప్ అయింది. జస్ట్ వీ షేప్ రికవరీ మళ్ళీ వీ షేప్ రికవరీ. ఇక్కడ చాలా వాల్టైల్గా ఉంది. వాల్టైల్ కొంచెం ఈ 25,000ని అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ క్రాస్ చేసి ఆ పక్క లేదా ఈ పక్క వెళ్ళేదాకా వెయిట్ చేయండి. లేకపోతే దీని మధ్యలో ట్రేడ్ చేయొద్దు. మీకు ఎటు సైడ్ చేసినా కూడా ఆ వాల్టాలిటీలో మీకు స్టాప్ లాస్ అయిపోతుంది. గోల్డ్లో అది కూడా గోల్డ్ ట్రేడ్ చేయాలి. చూడండి అక్కడ 1 అవర్ క్యాండిలే సెకండ్ గేమ్ మూవ్ అవుతుందంటే చూడండి ఎంత వాల్టైల్గా ఉందో గోల్డ్. అలానే ఫారెక్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మా లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఫ్రీ ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్, అలానే సప్లై డిమాండ్ ఫ్రీ స్ట్రాటజీ కోడ్ ఫ్రీగా ఇస్తాం. ఓకే, అలానే రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. ఆ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ గుర్తుందాం చూడండి. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ చూడండి. సేమ్ ఇది కూడా వన్ సైడ్ ర్యాలీ ఇచ్చింది. నిఫ్టీ ఇచ్చింది. నిఫ్టీ అన్నీ ఒకేసారి ఇస్తే మటుకు, లేకపోతే ఏది ఇది. డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. అది ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఇక్కడ అప్ సైడ్ ఒక రెసిస్టెన్స్ ఉంది. చూడండి ఇక్కడ ఆల్రెడీ డ్రా చేసి పెట్టాను. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ చూడండి 10 లైన్. ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ 10 లైన్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ చేసింది. బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకునింది. నెక్స్ట్ టైం ఇక్కడ డైరెక్ట్గా 1 క్యాండిల్ వచ్చేసింది. ఇక్కడ రేపు 100% రెసిస్టెన్స్ తీసుకుంటుంది. రేపు కనుక గ్యాప్ అప్ అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. రేపు మోస్ట్లీ గ్యాప్ డౌన్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఎంతమంది అయితే బై చేశారో ఇక్కడ మోస్ట్లీ ప్రాఫిట్ బుకింగ్స్ చేసేసి ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ రెసిస్టెన్స్ ఉంది. లేకపోతే ఇక్కడ 52200 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసినా కూడా రేపు గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసినా కూడా ఒక మంచి డంప్ రావచ్చు. చూద్దాం రేపు ఎలా ఉంటుందో. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ. టుమారో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా. ఈరోజు వాల్టాలిటీగా ఉంది కాబట్టి రేపు మోస్ట్లీ కొంచెం సైడ్ వేస్లో ఉండొచ్చు మార్కెట్. ఎందుకంటే ఈరోజు ట్రెండింగ్ మార్కెట్ చూడండి. క్యాండిల్స్ చూడండి ఎంత పెద్ద ఫామ్ అయ్యో. ట్రెండింగ్ మార్కెట్ తర్వాత కన్ఫామ్గా ఒక సైడ్ వేస్ మార్కెట్, వాల్టాలిటీ మార్కెట్ రావాలి. ప్రతిరోజు ట్రెండింగ్ అవ్వదు కదా. ఓకే, అది గైస్ ప్రీ మార్కెట్ అనాలిసిస్. టేక్ కేర్, గుడ్ బై.